వృద్ధాప్యంలో ఉన్న తన తల్లి మరియ గురించి ఆయన ఆలోచించిన విధానాన్ని మనం ఆలోచిస్తే నిజంగా ఈరోజు కుమారులైన వారందరికీ ఒక చక్కటి మాదిరి చూపించి వెళ్ళాడు, ఒక చక్కటి పాఠం నేర్పించాడు ఆయన. అప్పటికి ఆయన పరిస్థితి బాగోదు కదండి, తెలుసు కదా. ఎంత అర్ధరాత్రి 12 గంటలు దాటిన తర్వాత ఆయన పట్టి అప్పటి నుంచి ఆయన సిలువలో చనిపోయినంత వరకు, అనగా మధ్యాహ్నం 3 గంటల వరకు సుమారు ఒక 15 గంటలు యేసును చిత్రహింసలకు గురి చేశారు, దారుణంగా హింసించేశారు ఆ మహానుభావుని. సిలువలో ఉన్నాడు, కొన ఊపిరితో ఉన్నాడు, కాసేపట్లో ఇక ప్రాణం పోతుంది అయింది. ఆ సమయంలో ఆయన పరిస్థితే బాగోలేదు. అయితే ఆ సమయంలో ఎదురుగా ఉన్న తన తల్లి గురించి ఆయన ఆలోచిస్తున్నాడు అని అంటే నిజంగా తల్లి పట్ల ఆయనకున్న బాధ్యత ఏంటో మీకు అర్థం కావటం లేదా? ఈరోజు చాలామంది తల్లిని పట్టించుకోరండి, వృద్ధాప్యంలో ఉన్నటువంటి తండ్రిని పట్టించుకోరు. నిజంగా నిన్న జరిగిన ఫ్లైట్ యాక్సిడెంట్లోనండి ఆ పైలట్ ఉన్నాడు కదా, చాలా అనుభవం ఉంది ఆ పైలట్కు. సుమారు 8,000 గంటలకు పైగా ఫ్లైట్ నడిపినటువంటి ఒక మంచి అనుభవం. ఆయనకు తండ్రి ఉన్నాడు, తండ్రి 80 సంవత్సరాల వయసులో ఉన్నాడు, 8 years old తండ్రి. ముంబైలో ఒక ఫ్లాట్లో పెట్టాడు ఆయన్ని. ఫ్లైట్ బయలుదేరడానికి ముందు ఫోన్ చేశాడట, నాన్న ఇక నేను రిజైన్ చేద్దాం అనుకుంటున్నాను, పైలట్ ఈ జాబ్ని రిజైన్ చేద్దాం అనుకుంటున్నాను, వదిలేద్దాం అనుకుంటున్నాను, నీకు ఈ జాబ్ వదిలేసి ఇక నేను వచ్చేసి నీ దగ్గరే ఉండి జాగ్రత్తగా చూసుకుంటాను నాన్న అని ఫోన్ పెట్టేశాడు. ఫ్లైట్ స్టార్ట్ చేశాడు. కాసేపటికే వెళ్ళిపోయింది. కొడుకు చనిపోయాడు. తండ్రి 80 సంవత్సరాల వయసులో ఒంటరివాడైపోయాడు వృద్ధాప్యంలో. అంటే తను చనిపోవడానికి ముందు తన తండ్రి కోసం తను మాట్లాడిన మాట, తను ఆలోచించిన ఆ తీరు చూడండి. ప్రియులారా, ఈరోజు చాలామంది వృద్ధాప్యంలో ఉన్నటువంటి తల్లిని తండ్రిని ఎక్కడో వృద్ధాశ్రమంలో వదిలేద్దాం అనుకుంటున్నారు. తప్పండి. ఒకవేళ నిన్ను కూడా పుట్టగానే తీసుకొని వెళ్ళి ఏ అనాథాశ్రమంలో వదిలేస్తే నీ పరిస్థితి ఏంటి? పుట్టగానే పుట్టిన మనలను మన తల్లిదండ్రులు తీసుకొని వెళ్ళి అనాథాశ్రమాల్లో వదిలేస్తే ఈరోజు మనం ఇలా ఉండేవాళ్ళమా? తల్లిదండ్రులు ఇద్దరు 3 పిల్లలైనా 4 సమానంగా పెంచి పోషించి పెద్ద చేసి ప్రయోజకులను చేస్తే ఇంత ప్రయోజకులుగా ఉన్నటువంటి వీరు వారి ఉన్నత స్థితికి కారణమైన ఈ తల్లిదండ్రులను ఎలా వదిలించుకోవాలని ఆలోచించి బ్రతుకుండగానే సూటిపోటి మాటలతో మనసుకు వేదన కలిగించేవారు కొందరైతే, కొట్టేవారు, దాడి చేసేవారు మరికొందరైతే, బూతులతో కాళ్ళతో తన్నేవారు తిడుతూ మరికొంతమంది అయితే, రోడ్డు మీద వదిలేసేవారు కొందరైతే, గొంతులను చంపేవారు ఇంకొందరైతే, తీసుకుని వెళ్ళి వృద్ధాశ్రమంలో పడేసేవారు ఎందరో. ఇది నేడున్నటువంటి సమాజం. కానీ యేసు ప్రాణాలు పోతుంటే, ఆయన ప్రాణం పోతుంటే ఆయన గురించి ఆయన ఆలోచించడం లేదండి. విచిత్రం ఏంటంటే ఆయన కొరకు ఆయన ఆలోచించడం లేదు. కళ్ళ ముందు నా తల్లి ఏమైపోతుందో అని ఆలోచించి ఎదురుగా ఉన్న యోహానుని పిలిచి, యోహాను ఇదిగో నీ తల్లి. తల్లితో అంటున్నాడు, అమ్మా ఇదిగో నీ కుమారుడు. ప్రాణం పోతున్న సమయంలో కూడా యేసు సిలువలో నింగికి నేలకు మధ్య ఆ పరిస్థితిలో వేలాడుతూ ఒళ్ళంతా కూడా దున్నబడిన చీరలా మారిపోయి మాంసపు ముద్దలాగా వేలాడిపోతున్నాయి. మాంసం అంతా ముద్దలైపోయింది. వెనక మొత్తం చీల్చబడినట్టుగా అయిపోయింది చర్మం అంతా. తల మీద పెట్టిన ముళ్ళ కిరీటంతో, కాళ్ళలో చేతుల్లో దింపబడిన మేకులతో మాట్లాడే ఓపికే లేకున్నా తల్లి కోసం మాట్లాడుతున్నాడు. అమ్మా ఇదిగో నీ కుమారుడు, యోహాను ఇదిగో నీ తల్లి. అలాంటి పరిస్థితుల్లోనే ఒక తల్లి కోసం ఆలోచించాడు యేసు ప్రభు. నువ్వు ఆలోచించలేవా?